అండి, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోలో నేను మీకు ఏం తెలియజేయబోతున్నానంటే, నేను చదువుతా మీకు అన్ అన్సీన్ హ్యాండ్ బై ఏ రాల్ఫ్ ఎపర్సన్ బుక్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది నేను క్రియేషనిస్ట్ లైక్ కెంట్ హోవెన్ దగ్గర ఈ బుక్ గురించి తెలుసుకున్నాను, రాల్ఫ్ ఎపర్సన్ గురించి తెలుసుకున్నాను. నేను ఎప్పుడు ఇది నేను పర్సనల్గా తెలుసుకొని యూజ్ చేస్తాను అనుకున్నాను, కానీ పర్సనల్లో యూజ్ చేయడం మాత్రమే కాకుండా జనాలకు తెలియజేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు ఇంగ్లీష్ వచ్చిన ప్రతి వాళ్ళు డైరెక్ట్గా బుక్ చదువుకోండి. నా యూట్యూబ్ ఛానల్లో ఏ రాల్ఫ్ ఎపర్సన్ వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. మీకు ఎక్స్ప్లెనేషన్ మచ్ క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా నేను మీకు అన్సీన్ హ్యాండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను ఈ వీడియోలో. మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్కి ప్రాబ్లమ్స్కి, కంట్రీస్ ప్రాబ్లమ్స్కి రీజన్స్ ఏంటో మనం ఎగ్జామిన్ చేయబోతాం. నేను చెప్పే మాటల వల్ల మెజారిటీ ఆఫ్ పీపుల్ నన్ను హేట్ చేస్తారు, ఎందుకంటే సత్యం ఎప్పుడు చేదుగా ఉంటుంది. నేను బ్యాడ్ న్యూస్ మీకు చెప్పడానికి తీసుకొస్తాను. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే రియాలిటీ ఎప్పుడు చేదుగానే ఉండేది. రెవల్యూషన్లో జాన్కి, యోహానికి ప్రకటనలో దేవదూత ఒక పుస్తకపు చెట్టు ఇచ్చినప్పుడు అది తినడానికి నోటికి తీపైంది, కానీ డైజెస్ట్ చేసుకున్న తర్వాత చేదైపోతుంది. ట్రూ విస్డమ్ ఆఫ్ గాడ్ అంతే. విన్నప్పుడు అది ప్లెజెంట్గా ఉంటుంది, డైజెస్ట్ చేసుకున్నప్పుడు రియాలిటీ చేదైపోతుంది. కానీ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. సత్యం తెలుసుకోండి. నేను ఈ బ్యాడ్ టైడింగ్స్ మాత్రమే తెలియజేయడానికి నేను రాలేదు, చెడ్డ వార్తలు మాత్రమే కాదు, ఆ వార్తల్లో ఆ విషయాల్లో మేము బయటపడడానికి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఏ రాల్ఫ్ ఎపర్సన్ దగ్గర నుండి నేను నేర్చుకున్నానో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ రాల్ఫ్ ఎపర్సన్ ఏంటంటే అరిజోనా యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాడు అతను. మెజారిటీ ఆఫ్ పీపుల్ హిస్టరీ రీడ్ చేసేవాళ్ళు రివిజనిస్ట్ హిస్టరీ రీడ్ చేస్తాడు. ఏదైతే రిపీటెడ్గా ప్రపంచం చెప్తుందో దాన్నే రీడ్ చేస్తారు, కానీ ట్రూత్ని, కన్స్పిరసీ హిస్టరీని ఎవరు రీడ్ చేయరు. కన్స్పిరసీ హిస్టరీని రాసినవాడే ఏ రాల్ఫ్ ఎపర్సన్. ట్రూత్ని రివీల్ చేయడానికి అతను వన్ ఆఫ్ ద పర్సన్. ఎందుకంటే చాలా కన్స్పిరసీలు, మోసాలు హిస్టరీ దాచేస్తూ ఉంటుంది. హిస్టరీ చేసేసి ఒక రాంగ్ పర్సన్స్ని హిస్టరీలో హీరోస్గా మెజారిటీ ఆఫ్ పీపుల్ని చూపిస్తూ ఉంటుంది. కానీ దానివల్ల మనకి ట్రూత్ తెలియదు. కానీ మనకు ట్రూత్ తెలుసుకుంటేనే ఈ కష్టాల నుండి, బాధల నుండి, పెయిన్ అండ్ సఫరింగ్ నుండి మన నాలెడ్జ్ సంపాదించి మనం ఎఫెక్టివ్ సర్వైవల్ పెరుగుతూ ఉంటుంది. అయితే సెకండ్, ఇక్కడ రివిజనిస్ట్ హిస్టరీకి ఆల్టర్నేటివ్ హిస్టరీ ఉంది. This was the alternative explanation of history to what I have been thought was the truth. ముందు నుండి ఏంటంటే రివిజనిస్ట్ హిస్టరీ చదువుతాడు ఏ రాల్ఫ్ ఎపర్సన్. అయితే దీనికి ఆల్టర్నేటివ్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది హిస్టరీకి. నేను నేర్చుకున్నది అది కాదు, ఆల్టర్నేటివ్ హిస్టరీ ఏదైతే ఉందో అదే సత్యం అని తెలుసుకుంటాడు. నేను రివిజనిస్ట్ హిస్టరీలో మీద 300 పైగా పుస్తకం చదివాను, కానీ నేను ఒకటి కూడా కన్స్పిరసీ హిస్టరీ మీద ఏది చదవలేదు అని ఏ రాల్ఫ్ ఎపర్సన్ చెప్తాడు. ఒక వాల్యూమ్ కూడా లేదు. నేను నోటీస్ చేసింది ఏంటంటే కన్స్పిరసీ హిస్టరీ మీదని ఏ రాల్ఫ్ ఎపర్సన్ చెప్తాడు ఇందులో.
నా ఇంటెన్షన్ ఏంటంటే మ్యాక్సిమం it is my intent to catalog as much of the history of the conspiracy as is possible in a single volume. నా ఇంటెన్షన్ ఏంటంటే కన్స్పిరసీ హిస్టరీని నాకు వీలైనంత వరకు ఒకే పుస్తకంలో పొందుపరుద్దామని నా ఉద్దేశం అని A.R. Ralph Epperson చెప్తాడు. What the reader will see as he progresses through the book, I am convinced, is a picture of a giant conspiracy so immense that it possesses the greatest threat to the freedoms and the rights of all human beings, not only the United States but all over the world. రీడర్ చదువుకుంటా అర్థం చేసుకుంటా నేర్చుకుంటా ఈ పుస్తకం ద్వారా వెళ్తూ ఉండేసరికి నేను కన్విన్స్ అయ్యాను. అదేంటంటే is a giant picture of conspiracy so immense that it possesses the greatest threat to the freedom and the rights of all human beings, not only in the United States but all over the world. ఈ కన్స్పిరసీ, ఈ మోసం, ఈ పెద్ద మోసం మనుషుల ఫ్రీడమ్స్కి, వాళ్ళ హక్కులకి గ్రేటెస్ట్ థ్రెట్, ఇది చాలా ముప్పు కింద ఉందని నేను తెలుసుకున్నాను అని A.R. Ralph Epperson చెప్తున్నాడు. యునైటెడ్ స్టేట్స్లో ఉండే వాళ్ళే కాదు, ప్రపంచం మొత్తం ఉన్న వాళ్ళకి ఈ థియరీ, ఈ కన్స్పిరసీ, ఈ మోసం, ఈ జరుగుతున్న పెద్ద మోసం వాళ్ళకి చాలా ముప్పు కింద ఉంటుందని A.R. Ralph Epperson చెప్తున్నాడు ఆయన. అయితే స్టార్టింగ్ అసలు ఏం చేయాలో తెలియని స్థితికి ఈ పుస్తకం మొదలు పెట్టినప్పుడు ఈ రీడర్ ఉంటాడు. అయితే గ్రాడ్యువల్గా ఇతను వెళ్తూ ఉండే కొద్దీ అతనికి ఇంకా ఆతృత పెరుగుతూ ఉండేది, క్యూరియాసిటీతో నింపబడతాడు అతను. ఆథర్ A.R. Ralph Epperson మిమ్మల్ని క్షమించమని కోరుతున్నానని ఇక్కడ చెప్తాడు. బ్యాడ్ టైడింగ్స్, చెడ్డ వార్తలు తీసుకొస్తున్నందుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడగను. A.R. Ralph Epperson క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి సత్యం తెలుపుతున్నాడు. ఇక్కడ మనం సత్యం తెలుసుకుంటున్నాం, మనం నేర్చుకొని ఆ విషయాల్లో నుండి బెటర్ సర్వైవల్ అవ్వడానికి మనం నేర్చుకుంటున్నాం. Despair, however, can reasonably be replaced with cautious optimism. The battle is not yet over. There is a reason to be encouraged. Despair నుండి మనం cautious optimism, మనం చేయగలం అనే పాజిటివ్ మెంటాలిటీని, జాగ్రత్త పడే మెంటాలిటీని మనం డెవలప్ చేస్తుంది డిస్పేర్ నుండి. నిరాశ నుండి మనం చేయగలం అనే పాజిటివ్ మెంటాలిటీ నుండి డెవలప్ చేస్తుంది. ఈ నాలెడ్జ్, ఈ ఇన్ఫర్మేషన్ నా ద్వారా మీరు తెలుసుకున్న తర్వాత, లేదా A.R. Ralph Epperson ద్వారా మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఈ నాలెడ్జ్ మీరు తెలుసుకున్న తర్వాత ఎలా బిహేవ్ చేస్తారు అనేదే ఫైనల్ పార్టిసిపెంట్ మీరే. మీరు నేర్చుకొని ఆ సిచ్యువేషన్స్ నుండి మీరు బయటపడతారా, మీతో పాటు ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేసి ఆ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతున్న ప్యాటర్న్స్ అని తెలుసుకొని బయటపడతారా అనేదే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్, ద ఫైనల్ ప్రోడక్ట్. అది మీ చేతుల్లోనే ఉంది. కొన్ని మనకి తెలుగు వర్డ్స్ నేను సెర్చ్ చేసి తెలుగు వర్డ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. War start when one nation moves into the territory of another. Depression occur when market
Wars start when one nation moves into the territory of another. Depressions occur when markets take unexpected downturns. Inflations occur when prices are driven up by the shortages. Revolutions start when the people always spontaneously rise up to overthrow existing government. ఈ స్టేట్మెంట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యుద్ధాలు ఒక దేశం మరో ప్రదేశంలో కదలిక చేస్తే ప్రారంభం అవుతాయి. మార్కెట్లు ఆ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు ఆర్థిక మాంద్యం వస్తుంది. ధరల కొరతల వల్ల పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం వస్తుంది. ప్రజలు ఎప్పుడు స్వయంచాలకంగా ప్రస్తుత ప్రభుత్వం కోల్చడానికి ఉత్సాహంగా అనుమతించినప్పుడు విప్లవాలు వస్తాయి. ఇది తెలుగు వ్యూవర్స్కి ప్యూర్ తెలుగు అండర్స్టాండింగ్ కోసం తెలుగు టర్మినాలజీ కోసం ట్రాన్స్లేట్ చేశాను. అది వార్ స్టార్ట్ when one nation moves into the other territory of another. వార్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయి అంటే ఇది ఎక్స్ప్లెనేషన్, జనాలు జనరల్గా బిలీవ్ చేసే ఎక్స్ప్లెనేషన్. వార్ స్టార్ట్ when one nation moves into the territory of another. యుద్ధాలు ఒక నేషన్ టెరిటరీలో ఉండి ఇంకోటి నేషన్ టెరిటరీలో మూవ్ అయ్యేటప్పుడు యుద్ధాలు వస్తాయి. డిప్రెషన్స్ అక్కర్ when మార్కెట్స్ టేక్ అన్ఎక్స్పెక్టెడ్ డౌన్ టర్న్స్. మార్కెట్స్లో డిఫరెంట్ డౌన్ టర్న్స్, చాలా విషయాలు పడిపోయినప్పుడు డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్స్ అక్కర్ when prices are driven up by the shortages. రీసోర్సెస్ తక్కువ ఉండి ఆ పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు, మోర్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ లైక్ మనీ, మోర్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నప్పుడు పర్చేసింగ్ పవర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉండి రీసోర్సెస్ అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఇన్ఫ్లేషన్స్ వస్తాయి. రెవల్యూషన్ స్టార్ట్ when the people always spontaneously rise up to overthrow the existing government. నాకు ఈ ప్రభుత్వం నచ్చలేదు అని పీపుల్ ఎదురు తిరిగి విప్లవం సృష్టించినప్పుడు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి విప్లవాలు మొదలవుతాయి. దీస్ ఆర్ ద ట్రెడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్. ట్రెడిషనల్గా ఇవి ఎక్స్ప్లెనేషన్స్. జనరల్గా మనం రివిజనిస్ట్ హిస్టరీ చదివినప్పుడు మనకి ఇదే ఎక్స్ప్లెనేషన్స్ యావరేజ్గా వస్తాయి. ఈవెంట్స్ హ్యాపెన్ బై యాక్సిడెంట్. రివిజనిస్ట్ హిస్టరీ ఏం చెప్పింది అంటే, మనం నార్మల్ టెక్స్ట్ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్, మెజారిటీ ద రివిజనిస్ట్ హిస్టరీ బుక్స్ ఏం చెప్తాయంటే, మనం కంట్రోల్ చేయలేము, ప్రెడిక్ట్ చేయలేము హిస్టరీని. హిస్టరీ హ్యాపెన్స్ బై యాక్సిడెంట్. అది ప్రమాదవశాత్తు జరుగుతుంది, మనం దాన్ని మన చేతిలో కంట్రోల్ చేయలేమని జనాలకి ట్రెడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది హిస్టరీ. There do not seem to be any causes. But the explanation of the history leaves gnawing questions in the minds of serious students. Is it possible that government leaders and other planned these events and they orchestrated them to their desired conclusions? Is it possible that even the great catastrophes of history were part of this plan? ఒకసారి ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఆలోచనని క్రియేట్ చేస్తుంది. గవర్నమెంట్ లీడర్స్కి హిస్టరీని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళకి కెపాసిటీ ఉందా? మనకి మేబీ రివిజనిస్ట్ హిస్టరీ చెప్పేది కరెక్ట్ కాదేమో, వాళ్ళు ఇంటెన్షనల్గా ఈ యాక్సిడెంట్ని గవర్నమెంట్ లీడర్స్ సృష్టిస్తున్నారేమో. లైక్ ప్రస్తుతం మనకు జరుగుతుంది కదా, సెల్లింగ్ స్టీల్ ప్లాంట్, ప్రైవేటైజేషన్, కంట్రోలింగ్ ద రీసోర్సెస్, సెల్లింగ్ రైల్వేస్, పబ్లిక్ ప్రాపర్టీస్ వాళ్ళు మేజర్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రైవేటైజ్ చేయడం. ఎస్టర్డే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇవన్నీ ఇంటెన్షనల్. ఒక పొలిటికల్ లీడర్ కంట్రోల్ చేయగలరా? పొలిటికల్ లీడర్ కంట్రోల్ చేసి హిస్టరీలో వచ్చే రాబోయే ఈవెంట్స్ని కంట్రోల్ చేయగలరా?
అని రివిజన్ హిస్టరీ చెప్పే ఈవెంట్స్ హ్యాపెన్ బై యాక్సిడెంట్ అనేది మేబీ కరెక్ట్ కాదేమో అనే క్వశ్చన్ని మెజారిటీ ఆఫ్ పీపుల్ నేర్చుకున్న తర్వాత ఇది వాళ్ళని ఆలోచింపజేసింది స్టూడెంట్స్ని. లైక్ 7/11 కానీ ట్విన్ టవర్స్ని బ్లాస్ట్ చేయడం కానీ మేబీ బిన్ లాడెన్ మాత్రమే కాదేమో, యుఎస్ ఫోర్సెస్ రీజన్ ఉందేమో, యుఎస్ గవర్నమెంట్కి దాన్ని పడేయడానికి అతనితో రీజన్ ఉందేమో. ఇవన్నీ రివిజనిస్ట్ హిస్టరీ చెప్పదు, ఒకరిని బ్లేమ్ చేస్తుంది కానీ దానికి వెనకాల ఉన్న రియల్ కన్స్పిరసీని బయట పెట్టదు. అయితే మన ఏఆర్ రాల్ఫ్ ఎప్పర్సన్ గోల్ ఏంటంటే ఆ కన్స్పిరసీని బయట పెట్టడమే. There is an explanation of historical events here that answers this question in the affirmative. It is called the conspiracy view. It is called the conspirational view of history, and it is an alternative to the accidental view. ఇదే కన్స్పిరేషనల్ వ్యూ ఆఫ్ హిస్టరీ, మోసపూరితమైన హిస్టరీ ఉందని చూడడాన్నే ఈ వినే లెజరర్ మైండ్ని అలాగ ట్యూన్ చేసి అర్థం ఉండేలా చేస్తుంది. దేర్ ఈస్ కన్స్పిరసీ, మోసం ఉంది హిస్టరీలో జరిగే, మనకు చెప్పిన దాన్ని కాకుండా ఇన్ దిస్ రియాలిటీ దేర్ వాజ్ సమ్ లైస్ బిహైండ్ ఇట్ అనే దాన్ని అర్థం చేసుకోవడమే ఈ ఆర్థర్ ఒక ఇంటెన్షన్. మేబీ ఈ ట్రెడిషనల్ వ్యూ రైట్ వ్యూ కాదేమో, ఈ కన్స్పిరసీ వ్యూ కరెక్ట్ ఏమో అని అర్థం చేసుకోవడమే ఈ ఆథర్ యొక్క ఇంటెన్షన్. The view that is commonly held today, it is possible therefore to summarize the major events of history into two alternative schools of thought. రెండు డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ అంటే డిఫరెంట్ పర్సెప్షన్, పీపుల్కి రెండు డిఫరెంట్గా ఆలోచించే రెండు కింద విభాగిస్తుంది. ఒకటి ట్రెడిషనల్ వ్యూ నమ్మే విద్యార్థుల కింద చేస్తుంది, ఇంకొకలేమో ట్రెడిషనల్ వ్యూస్ని సైంటిఫికల్గా సస్పెక్ట్ చేసి దాని వెనకాల రీజన్ తెలుసుకొని కన్స్పిరసీ వ్యూకి కారణం ఏంటో తెలుసుకునేలాగా చేస్తుంది. It is possible therefore the accidental view of history. Historical events occur by accident for no apparent reason. Rulers are powerless to intervene. Accidental view, revisionist view. మన స్కూల్ బుక్స్, కాలేజ్ బుక్స్, మెజారిటీ ఆఫ్ ద రిటర్న్ ఫాలోయింగ్ బుక్స్ ఏంటంటే యాక్సిడెంటల్ వ్యూ ఆఫ్ హిస్టరీ. అదేం చెప్తుందంటే హిస్టారికల్ ఈవెంట్స్ అక్కర్ బై యాక్సిడెంట్, అది ప్రమాదవశాత్తు జరిగితే మన చేతుల్లో ఏ పొలిటికల్ లీడర్స్కి రూలర్స్కి వాళ్ళు చేయడానికి హక్కు లేదు, అది యాక్సిడెంట్ వల్ల జరుగుతుందని చెప్తుంది. కన్స్పిరేషనల్ వ్యూ అంటే ఏదో మోసం కన్స్పిరసీ దాగుందని తెలియజేసే హిస్టరీ అని చెప్తుందంటే హిస్టారికల్ ఈవెంట్ అక్కర్స్ బై డిజైన్ ఫర్ reasons that are not generally made known to the people. Average people కి తెలియకుండా వెనకాల మోసం దాగుండి ప్లానెడ్గా జరుగుతున్నాయి యాక్సిడెంట్, వ్యూస్, ప్రమాదాలు, డిస్ట్రక్షన్స్ ఇవన్నీ అని కన్స్పిరేషనల్ వ్యూ ఆఫ్ హిస్టరీ మనకి తెలియజేస్తుంది. అలా థింక్ చేసి ఆలోచించి స్కెప్టికల్గా ఆలోచించే, సైంటిఫికల్గా ఆలోచించే పీపుల్కి అది అర్థమయ్యేలా చేస్తుంది. జేమ్స్ వార్బర్గ్ ఇన్ దిస్ బుక్ ద వెస్టర్న్ క్రైసిస్ ఎక్స్ప్లెయిన్స్ ద యాక్సిడెంటల్ వ్యూ. Thus history is written more by accident than design, often by the wholly irrational acts of madmen. జేమ్స్ వార్బర్గ్ అనే అతను ద వెస్టర్న్ క్రైసిస్ అనే పుస్తకంలో హిస్టరీ ఈజ్ రిటన్ మోర్ బై యాక్సిడెంట్ దాన్ డిజైన్, సృష్టించడం హిస్టరీ అనేది ప్రమాదవశాత్తు జరుగుతుంది, దాని హ్యాపెనింగ్స్ అనేది
మనం అనుకోకుండా జరుగుతాయి కానీ కావాల్సని ఎవరు చేయరని అతను బుక్ లో చెప్తాడు. అతను రివిజనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు. ఆఫెన్ బై ద హోల్లీ ఇర్రాషనల్ యాక్ట్స్ ఆఫ్ మ్యాడ్ మెన్. ఒక పిచ్చి వల్ల జరుగుతుంది, ఎవరో మ్యాడ్ మెన్ వల్ల జరుగుతుందని చెప్తున్నాడు. కానీ అదే యావరేజ్ హిస్టరీ అబద్ధం మనకు చెప్తా ఉండిద్ది, ట్రూత్ని రివీల్ చేయదు. మెజారిటీ ఆఫ్ పీపుల్ని షీప్స్గా గొర్రెల్లాగా కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉంటుంది. వాట్స్ ఎవర్ యూ బిలీవ్ దట్స్ హౌ యూ బిహేవ్. మీరు ఏదైతే నమ్ముతారో అలాగే బిహేవ్ చేస్తారు. అందుకే ప్రపంచం ఏం చేస్తుందంటే మిమ్మల్ని మెజారిటీ ఆఫ్ పీపుల్ని పొద్దున్న నుండి సాయంత్రం దాకా అబద్ధం పెట్టి పెంచుతూ ఉంటుంది. Another who has offered the accidental view as the explanation of the major events of the world is Zbigniew Brzezinski, President Jimmy Carter's national security advisor. He has written, "History is much more than the product of chaos than of conspiracy." Increasingly, Zbigniew Brzezinski, జిమ్మీ కార్టర్ యొక్క ప్రెసిడెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అతను రాసింది ఏంటంటే హిస్టరీ ఈజ్ మచ్ మోర్ దాన్ ద ప్రోడక్ట్ ఆఫ్ chaos than of conspiracy. ఒక నిమిషం chaos మీనింగ్ చూద్దాం. తెలుగు మీనింగ్ చాలా తెలుగు మీనింగ్స్ నేర్చుకోవాలి. గందరగోళం. హిస్టరీ అనేది ప్రొడక్ట్ ఆఫ్ గందరగోళమే కానీ మోసం వల్ల జరగదని ఇక్కడ జిగ్న్యూ బ్రెజిన్స్కీ, జిమ్మీ కార్టర్ ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చెప్తున్నాడు. బట్ చెప్తున్నాను కదా, మెజారిటీ ఆఫ్ పీపుల్ జనాల్ని అబద్ధం పెట్టి పెంచడమే వాళ్ళ గోల్. Increasingly, policymakers are overwhelmed by events and information. But there are those who disagree with the positions of Warburg and Brzezinski. One, for instance, was Franklin D. Roosevelt, who certainly saw many monumental events occur during his consecutive administrations. President Roosevelt has been quoted as saying, "In politics, nothing happens by accident. If it happens, it was planned that way." ఇక్కడ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అనే ప్రెసిడెంట్ ఆయన ఒక్కడే కరెక్ట్ చెప్పాడు. ఇక్కడ who certainly many monumental events occurred during the consecutive administrations. చాలా హ్యాపెనింగ్, మాన్యుమెంటల్. నేను ఇంగ్లీష్లో అర్థం చేసుకున్నా, తెలుగు మీనింగ్స్ రావు కదా. స్మారక శిల్పం, మాన్యుమెంట్, స్టాచ్యూ. ఉన్నత సంఘటనలో అది ఉన్నత సంఘటనలో రిపీటెడ్ అడ్మినిస్ట్రేషన్స్ వల్ల జరుగుతాయని ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ చూశాడు. అతను జరగడం కన్సిక్యూటివ్గా చూశాడు. కన్సిక్యూటివ్గా వీళ్ళు ప్లానింగ్స్ చేసి క్రియేట్ చేసి ఇదేంటి స్పాయిల్ చేయడం చూశాడు అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రెసిడెంట్ కూడా. President Roosevelt has been quoted as saying, "In politics, nothing happens by accident. If it happens, it was planned that way." Politics లో ఎప్పుడు ఏది యాక్సిడెంట్ వల్ల జరగదు. ఒకవేళ అలా జరిగిందని ప్రొజెక్ట్ చేయబడితే అది కూడా ప్లాన్డ్ అని ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ చెప్తున్నాడు. If harmful events are planned, it follows that the people who were about to suffer through the scheduled event would act to prevent the event from occurring if they knew about it in advance. అయితే ఎవరైతే ఇది ఇప్పుడు మనలాంటి కొంతమందికి మంచి హృదయం ఉంటుంది. I get that from Lord and Savior Jesus Christ. ఆ ప్రభువును రక్షకుడు వల్ల అది ఆ హృదయాన్ని నేను తెచ్చుకున్నాను, సంపాదించాను. అలాంటి హృదయం ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఈవెంట్స్ ముందే జరిగినప్పుడు దాన్ని తప్పించడానికి, జరగకుండా చేయడానికి వాళ్ళు కష్టపడతారు.
దాన్ని ప్రివెంట్ చేయడానికి, ఆ హార్మ్ఫుల్ ఈవెంట్స్. The people accept government to protect them from harmful events. Expect government to protect them from harmful events. And mostly people ఏమనుకుంటారంటే మాకు వచ్చే ఈ సంఘటనల నుండి గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలని జనరల్గా అనుకుంటారు పీపుల్. అయితే గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయదు. గవర్నమెంట్ డ్యూటీ ఇస్ టు ప్రొటెక్ట్. కానీ గవర్నమెంట్ ఫంక్షన్ మారిపోయింది. చేసే పని ఈ ఈవిల్ పీపుల్ మైండ్ సెట్, పొలిటికల్ ఈవిల్ మైండ్ సెట్ ఉన్న పొలిటికల్ పీపుల్ వల్ల మారిపోయింది. But if the events still occur after the government officials had been expected to prevent them, the government officials has failed in their assigned duties. There are only two explanations as to why they failed. The events overwhelmed them and could not have been prevented, or the events are allowed to occur because the official wanted them to occur. జనరల్గా పీపుల్ ఏమనుకుంటారంటే గవర్నమెంట్ అఫీషియల్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. దాంట్లో లైక్ పొలిటీషియన్స్ ఎవరైతే పదవిలో ఉన్నారో వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు జనరల్గా పీపుల్ అనుకుంటారు. ఇప్పుడు మనకి చాలా చాలా సిచ్యువేషన్స్, ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేట్ అయిపోవడం, గూడ్స్ అండ్ సర్వీసెస్, సిబిఎన్ ఉన్నప్పుడు ఏమో విజయవాడకు వరదలు రావడం, డ్యామ్స్ బ్రేక్ అయిపోయి, ఇలాంటి ఈవెంట్స్ అన్నీ వాళ్ళ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినాయి. వాళ్ళు ఉంటే ప్రివెంట్ చేసేవాళ్ళు వాళ్ళు చాలా కష్టపడుతున్నారని మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఓటర్స్ నమ్ముతారు. వాళ్ళు ఏంటంటే బ్లైండ్గా బిలీవ్ చేస్తారు. మేము ఓటేసి అతను ఎఫర్ట్ పెడుతున్నాడు, అతను కష్టపడుతున్నాడు, మన కోసమే అతను కష్టపడుతున్నాడు, ప్రజల కోసం కష్టపడుతున్నాడు అని అతను అనుకుంటాడు. యావరేజ్ బిలీవర్ అనుకుంటారు, కానీ అది ట్రూ కాదు. The events overwhelmed them and could not have been prevented them. Government officials ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళు ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. అది రెండు కాసెస్. బట్ ఇఫ్ ద ఈవెంట్స్ స్టిల్ అక్కర్, ఆ హార్మ్ఫుల్ ఈవెంట్స్ కూడా అక్కర్ అయితే ఏదైతే జరగబోతున్నాయో హార్మ్ఫుల్ ఈవెంట్స్ ఏవైతే ప్లానెట్ చేయబడ్డాయో అవి నెరవేర్చబడితే, అవి అయిపోతే దానికి రెండు రీజన్స్ ఉన్నాయని ఇక్కడ మనకి A.R. Peppers చెప్తున్నాడు. ఒకటి, వాళ్ళు చేయలేకపోయారు, అది వాళ్ళ శక్తికి మించి వాళ్ళు చేయగలిగే శక్తికి మించి అది ఎక్కువైపోవడం వల్ల అది హ్యాపీ అయింది. రెండోది, లేదా వాళ్ళు అది జరగాలని అనుకుంటున్నారు. ఈ రెండు రీజన్స్ జరగాలని అనుకున్నప్పుడు ఎవరు చెప్పరు, అది కన్స్పిరసీ కింద వెళ్తుంది, అది సీక్రెట్ కింద వెళ్తుంది. It is difficult for the casual observer to believe that these incredible events could not have been prevented, as the human people of conscience do not allow harmful events to occur. జనరల్గా క్యాజువల్ అబ్జర్వర్, జనరల్గా ఇదేంటి నార్మల్గా ఉండే యావరేజ్ మైండ్ సెట్ ఉండే నార్మల్ పీపుల్ ఏమని బిలీవ్ చేస్తారంటే, ఎవరికైతే జాలి, దయ, కరుణ, కాన్షియన్స్, మనస్సాక్షి ఉందో వాళ్ళు ఇలాంటివి జరగడానికి అనుకోరు, అంత కఠినంగా ఉండరు అని జనాలు అనుకుంటారు. కానీ వాళ్ళు రాక్షసులని జనాలకు తెలియదు. If a planned and unwanted event is allowed to happen, those who planned the event would have to have acted in secret so as to prevent discovery of their plans by those who would be adversely affected. జనాలకు తెలిస్తే, if a planned and unwanted event is allowed to happen, those who planned the event would have to have acted in secret. ఒక ప్లాన్డ్ ఈవెంట్ హిస్టరీలో డ్యామేజ్, డిస్ట్రక్షన్ అది కలుగు చేద్దాం అనుకున్నప్పుడు అది జరుగుతుందని ఆ ప్లాన్డ్ ఈవెంట్ తెలియకుండా ఉండడానికి ఫస్ట్ సీక్రెట్గా దాన్ని ప్లాన్ చేస్తారు. రెండోది, ఆ సీక్రెట్గా జరిగి ఎవరికైతే తెలిస్తే అది
వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ని రాంగ్గా ఎఫెక్ట్ చేస్తుందో వాళ్ళకి తెలియకూడదని దాన్ని అబద్ధం కింద పోర్ట్రే చేయడం, డిఫరెంట్గా వాళ్ళు కనుక్కోకుండా డిఫరెంట్గా జనాలకి యావరేజ్ నార్మల్ మైండ్ సెట్ ఉన్న మెజారిటీ ఆఫ్ పీపుల్కి అలా పోర్ట్రేట్ చేస్తారు. అలా planners working in a secret to plan an event that the people do not wish to occur are, by definition, members of a conspiracy. ఎవరైతే ఇలా ప్లాన్ చేసి నష్టాన్ని క్రియేట్ చేస్తున్నారో, సీక్రెట్గా ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి టర్మ్ ఏంటంటే మెంబర్స్ ఆఫ్ కాన్స్పిరసీ. ఈ అబద్ధం కోసం పనిచేసే మెంబర్స్, దాన్ని మెంబర్స్ ఆఫ్ కాన్స్పిరసీ అంటారు. Webster's defines conspiracy as a combination of people working in secret. వెబ్స్టర్స్ డిక్షనరీ కన్స్పిరసీ అనే దానికి మీనింగ్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ సీక్రెట్. ఎవరైతే ఫర్ అన్ ఈవిల్ ఆర్ అన్లాఫుల్ పర్పస్, ఎవరైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ సీక్రెట్గా ఒక ఈవిల్ అండ్ అన్లాఫుల్ లాకి వ్యతిరేకమైన పర్పస్ కోసం ఒక దుర్బుద్ధితో హృదయంతో కూడుకొని పనిచేస్తారో సీక్రెట్గా, దాన్ని కన్స్పిరసీ అని వెబ్స్టర్స్ డిక్షనరీ మనకి దానికి మీనింగ్ అని చెప్తుంది.